వెల్కమ్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు మన వీడియోలో నేను బ్యూటిఫుల్ వాల్ హ్యాంగింగ్ అనేది చూపించాలనుకుంటున్నాను. అది ఓన్లీ కలర్ పేపర్స్ కార్డ్బోర్డ్తో నేను యూజ్ చేసి ఈ వాల్ హ్యాంగింగ్ అనేది చేశాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. ముందుగా కార్డ్బోర్డ్ని తీసుకొని 2 సర్కిల్స్ అనేవి డ్రా చేసుకోవాలి. నేను ప్లేట్స్ యూజ్ చేసి సర్కిల్స్ అనేవి డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న సర్కిల్స్ని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్క్వేర్ పేపర్ని తీసుకొని వాటిని ఒకవైపు ఇలా గ్లూ అప్లై చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే కోన్ షేప్ అనేది వస్తుంది. ఇలా నీట్గా ప్రెస్ చేసుకుంటే అది ఒక కోన్ షేప్లో వస్తుంది. ఇలా స్క్వేర్స్ని మనం కట్ చేసుకొని ఈ కోన్ షేప్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకునే వాల్ హ్యాంగింగ్ సైజుని బట్టి మనకి ఎన్ని కోన్స్ పడతాయి అనేది ఉంటుంది. చిన్న సైజ్ తీసుకుంటే తక్కువ కోన్స్తో అయిపోతుంది. పెద్ద సైజ్ తీసుకుంటే కొంచెం ఎక్కువ కోన్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని అయితే అవసరం అవుతాయో అన్ని కోన్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కోన్స్ని ముందుగా మనం కట్ చేసుకున్న కార్డ్బోర్డ్ పైన ఒక ఆర్డర్లో ఒకదానికి ఒకటి పక్క పక్కన సైడ్ బై సైడ్ స్టిక్ చేసుకోవాలి. గ్లూ అప్లై చేసుకొని స్టిక్ చేసుకోవాలి. కోన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి పర్టికులర్గా ఈ సైజే పేపర్ కావాలి అని ఏం లేదండి. మనం స్క్వేర్ పేపర్ని మనకు కావాల్సిన సైజుని బట్టి మనం ఈ స్క్వేర్ అనేది కట్ చేసుకోవాలి. పెద్ద సైజ్ కావాలంటే స్క్వేర్ అనేది పెద్దదిగా, చిన్న సైజ్ కావాలంటే చిన్నదిగా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా అన్నిటినీ ఒక ఫ్లవర్ షేప్లో స్టిక్ చేసుకోవాలి. ఇంకొక స్క్వేర్ పేపర్ని తీసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని ఇంకొక ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించే విధంగా మీరు ఫోల్డ్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇలా ఫోల్డ్ చేసిన పేపర్ పైన ఒక పెటల్ షేప్ని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న పెటల్ని మనం ఇలా సిజర్తో కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే ఒక ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది. చూడండి ఫ్లవర్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఒక పెటల్ దగ్గర హాఫ్ వరకు కట్ చేసుకొని ఒక పెటల్ పైన ఇంకొక పెటల్ వచ్చేలాగా స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకోవడం వల్ల ఫ్లవర్ షేప్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇలా మనము ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ని, ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎల్లో ఫ్లవర్స్ అండ్ దీనికి కాంబినేషన్లో గ్రీన్ ఫ్లవర్స్ని కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇంకొక చిన్న సర్కిల్ని కట్ చేసుకొని దానిపైన ఐ స్టిక్స్ని స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్న దాన్ని మిడిల్లో స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వాటిని మనం ఈ కింద కార్డ్బోర్డ్ అనేది కనిపించకుండా ఒకదాని తర్వాత ఒకటి ఆల్టర్నేటివ్, నేను ముందు చెప్పినట్టు ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ తీసుకున్నాను కదా, ఒకదాని పక్కన ఒకటి స్టిక్ చేసుకోవాలి. గ్లూ అప్లై చేసుకొని స్టిక్ చేసుకోవాలి. ఈ కాంబినేషన్ అనేది మన ఇష్టం అండి, ఏ కలర్స్ అన్నా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ రెడ్, ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ అనేది యూస్ చేశాను. మనం ముందు ఫ్లవర్ని కట్ చేసుకుని పెటల్ని స్టిక్ చేసాం కదా, అందుకని ఫ్లవర్ షేప్ అనేది ఇలా పైకి లేస్తున్నట్టు ఉంటుంది. నార్మల్గా మనం మిడిల్లో కట్ చేయకుండా చేసినట్లయితే అలా పైకి లేచినట్టు ఉండకుండా పేపర్లానే కనిపిస్తుంది. ఇప్పుడు అర్థమై ఉంటుంది నేను మిడిల్లో కట్ చేసి ఎందుకు స్టిక్ చేశానా అని. ఇప్పుడు మొత్తం ఇలా ఒక ఆర్డర్లో ఆల్టర్నేటివ్ కలర్ పెట్టుకొని మొత్తం స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్న తర్వాత నేను మిడిల్లో కార్డ్బోర్డ్ పైన రోజ్ ఫ్లవర్ని స్టిక్ చేయాలనుకుంటున్నాను. అందుకని రోజ్ ఫ్లవర్ ప్రిపేర్ చేయడం కోసం ఇంకొక స్క్వేర్ పేపర్ని తీసుకొని దానిపైన ఇలా సర్కిల్ షేప్లో డ్రా చేసుకోవాలి. నా ప్రీవియస్ వీడియోలో కూడా నేను రోజ్ ఫ్లవర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది చూపించాను. ఇలా మనం డ్రా చేసుకున్న లైన్స్ పైన మనం నీట్గా సిజర్తో కట్ చేసుకోవాలి. ఈ పేపర్ సైజ్ అనేది మనం ఫ్లవర్ సైజుని బట్టి కట్ చేసుకుంటాం. పెద్దది కావాలంటే పెద్దది కూడా కట్ చేసుకోవచ్చు. నాకు మిడిల్లో పెట్టడానికి కాబట్టి ఈ సైజ్ సరిపోతుంది.
ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ పేపర్ని రోల్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ నుంచి నీట్గా మొత్తం ఫ్లవర్ అంతా రోల్ చేసుకోవాలి. రోల్ చేసినప్పుడు టైట్గా పట్టుకొని రోల్ చేసుకుంటే ఫ్లవర్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా మొత్తం కట్ చేసుకునేది రోల్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం గ్లూ పెట్టుకొని స్టిక్ చేసుకోవాలి. ఇలా గ్లూ పెట్టుకొని స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసిన తర్వాత జస్ట్ ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేసుకుంటే నీట్గా స్టిక్ అవుతుంది. చూడండి షేప్, రోజ్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇలా ఫ్లవర్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాంట్లో మిడిల్లో ఉన్న కార్డ్బోర్డ్కి ఎల్లో కలర్ అనేది పెయింట్ చేస్తున్నాను. ఇలా ఎల్లో కలర్ పెయింట్ చేయడం వల్ల మనం ఫ్లవర్ అంటించిన దాని వెనుక సైడ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. ఇలా మొత్తం కార్డ్బోర్డ్ కలర్ కనిపించకుండా నేను ఎల్లో కలర్ అనేది పెయింట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఐ స్టిక్స్ పైన గ్లూ అప్లై చేసుకుని వాటిపైన మిర్రర్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. మీ దగ్గర మిర్రర్స్ అనేవి అందుబాటులో లేకపోతే ఇంట్లో ఉండే కుందన్స్ అలాంటి ఏవైనా మనం డెకరేషన్ కోసం స్టిక్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నా దగ్గర మిర్రర్స్ ఉన్నాయండి. ఈ మిర్రర్స్ని నేను స్టిక్ చేస్తున్నాను. ఇలా మొత్తం మిర్రర్స్ అనేవి నీట్గా స్టిక్ చేసుకున్న తర్వాత మిడిల్లో గ్లూ అప్లై చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రోజ్ ఫ్లవర్ని స్టిక్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో మన వాల్ హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.